పాయిజన్ నువ్వు తెచ్చిన కుంకుమ పువ్వులోనే ఉందని భాగ్యం ఆంటీ అంటున్నారు. దాన్ని ఎక్కడి నుంచి తెచ్చావు కార్తిక్? నేను దాన్ని మా ఫ్రెండ్ షాప్ నుంచే తెచ్చాను. విషయం కుంకుమ పువ్వులో లేదు, పాలల్లో ఉంది. కానీ ఆ పాలు మీ అమ్మగారే ఇచ్చారని వాళ్ళు అంటున్నారు కదా. అక్కడ ఏదో మాయ జరిగింది. ఎవరో పాలల్లో విషం కలిపారు. ఎస్ఐ గారు, బెయిల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. మా బావని రిలీజ్ చేయండి. నువ్వు నా కార్తిక్ని వదిలిపెట్టడం లేదా? నీ నుంచి దూరం చేయడానికే బెంగళూరు పంపుదాం అనుకున్నాను. ఇంతలో ఇలా అయ్యింది. కార్తిక్ జైల్లో ఉన్నాను, తనని కలవడానికి వస్తున్నా. ఇంకా దీన్ని ఇలా వదిలేయడానికి వీల్లేదు. సార్, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయమ్మా. కార్తీక్ని ఇప్పుడే రిలీజ్ చేస్తాను. వద్దేసయ్య గారు, మా బావని కొంతకాలం సెల్లోనే ఉండనివ్వండి. అదేంటి, విడిపించడానికి బెయిల్ తెచ్చి ఇప్పుడు రిలీజ్ చేయొద్దంటారేంటి? ఇక్కడికి వచ్చాక నాకు సంగతి గుర్తొచ్చింది. హాస్పిటల్లో వేదకి ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఆవిడ బిడ్డ సంగతి వారం రోజుల్లో చెప్తామని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. బయటకొస్తే మా బావకి హాని తలపెట్టచ్చు. అందుకే వద్దంటున్నాను. మీరు చెప్పింది కూడా కరెక్టేనమ్మా. అక్కడ తల్లి బిడ్డ గండ నుంచి బయటపడితే వాళ్ళు ఇతని గురించి మర్చిపోతారు. అందుకే సార్, నేను చెప్పే వరకు తనని ఇక్కడే ఉండనివ్వండి. అలాగేనమ్మా. అనవసరంగా నువ్వు వచ్చి కార్తిక్ బయటకు రాకుండా అడ్డుకున్నా. బావని నీకు దూరంగా పెట్టడానికి ఇదంతా చేయక తప్పడం లేదు. హలో మోక్ష తల్లి, నేను వేద అత్తని మాట్లాడుతున్నాను. అత్త, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. ఇంతకీ అమ్మమ్మ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది. ఫోన్ ఇస్తానుండు. అమ్మమ్మ, అమ్మమ్మ, వేద అత్త ఫోన్ చేసింది. ఆగు, స్పీకర్ ఆన్ చేస్తాను. వేద, ఎలా ఉన్నావు వేద? కాస్త పర్వాలేదు అత్తయ్య, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తుందా? చూస్తున్నారు. చాలా మందులు కూడా ఇచ్చారు. అవి తీసుకురావడానికి శ్రీ వెళ్ళాడు. ఈ టైంలో నేను నీ దగ్గరుంటే
నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. కానీ మీలాంటి తల్లితో సేవలు చేయించుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి అత్తయ్య. ఇప్పుడు నా దగ్గర అమ్మ లేదు. మీరైనా ఉంటారనుకుంటే ఇదిగో ఇలా జరిగింది. వేద వేద ఏడవద్దు. ఈ టైంలో నువ్వు అస్సలు ఏడవకూడదు. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు అత్తయ్య? మా అమ్మాయి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా? లేదమ్మా, నన్ను ఎవరు ఏమీ అనలేదు. అత్త, అమ్మమ్మ అబద్ధం చెప్తుంది. అందరు అమ్మమ్మని తిట్టారు. శ్రీమామయ్య కేకలేశారు. అంతేకాదు, కార్తీక్ అంకుల్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. మోక్ష, నువ్వు ఆగు. ఆగమ్మమ్మా. అత్తయ్య, కార్తీక్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం లేదు వేద, ట్రీట్మెంట్ జరగడం కోసం హాస్పిటల్ వాళ్ళు కేసు పెట్టారు. ఆ అనుమానం మీద పోలీస్ వాళ్ళు కార్తీక్ని అరెస్ట్ చేశారు. వీణ జామీన్ కోసం ట్రై చేస్తుంది. 2-3 రోజుల్లో వదిలేస్తారని వీణ చెప్పింది. ఇది చాలా తప్పత్తయ్య. ఎవరో కావాలని ఇదంతా చేశారు. కావాలని అనుమానం మీ మీదకొచ్చేలా చేశారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. లేకపోతే ఏ తప్పు చేయని మీరు బలైపోతారు. అవును వేద అత్త, నేను వాళ్ళెవరో తెలుసుకుంటాను. మోక్ష, ఇవన్నీ నీకెందుకమ్మా? నువ్వు చక్కగా చదువుకో. లేదత్తా, వాళ్ళెవరో కనిపెట్టడం నా వల్ల అవుతుంది. నేను వాళ్ళని తొందరలోనే పట్టుకుంటాను. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు. అత్తయ్య, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేద, నువ్వు టైంకి మందులు వేసుకుంటూ ఉండు. అలాగే అత్తయ్య. కార్తీక్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఈ విషయంలో అసలు తనకేం సంబంధం? ఏడవకమ్మమ్మా. ఎలాగైనా కార్తీక్ని విడిపించాలి. కానీ శ్రీ అందుకు ఒప్పుకోడు. కాబట్టి ఈ విషయం శ్రీతో డిస్కస్ చేయడం వేస్ట్. వీణ జామీన్ తీసుకుంటుందని అత్తయ్య చెప్పింది కదా. ఈ విషయాన్ని వీణతో మాట్లాడడమే బెస్ట్.